బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. నా మాంగళ్యం నిలబడుతుందా? నేను సుమంగలిగా చనిపోతానా? చెప్పండి మావయ్య గారు అని ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే లోపల ఉన్న దశరథ చేతిలో చలనం వస్తుంది. ఇక దశరథ కదలడం అక్కడే ఉన్న నర్సు గమనిస్తుంది. వెంటనే డాక్టర్ని పిలవాలంటూ డాక్టర్ అని బయటకు వచ్చి పిలుస్తూ ఉంటుంది. ఇక బయట ఉన్న దశరథాన్ని చూసి అందరూ కూడా భయపడిపోతారు. ఏమైంది నర్స్? లోపలున్న మా కొడుకుకి ఏమైంది? ఎందుకు మీరు డాక్టర్ని పిలుస్తున్నారు అని వెనకాలనే పేషెంట్లో కదలికలు వస్తున్నాయి, అందుకే డాక్టర్ని పిలుస్తున్నాను అని వెనకాలనే సుమిత్ర, దశరథ అలాగే పారిజాతం షాక్ అయిపోతారు. సుమిత్ర చాలా సంతోషపడుతుంది. ఇక డాక్టర్ అక్కడికి వచ్చి ఏమైంది నర్స్? సార్, లోపల ఉన్న పేషెంట్కి స్పృహ వస్తుంది, ఆయన చేతులు కదిలాయి సార్ అని వెనకాలనే అవునా అంటూ లోపలికి వెళ్తాడు డాక్టర్. ఇక దశరథని డాక్టర్ చెకప్ చేసి దశరథ కండిషన్ నార్మల్ పరిస్థితికి రావటం గమనిస్తాడు. ఇక వెంటనే ఏదో ఇంజెక్షన్ చేసి అలాగే నర్స్తో కూడా ఇక ఏదో సిలైన్ పెట్టమని చెప్పేసి బయటికి వస్తాడు. ఇక ఇది చూసిన సుమిత్ర అలాగే శివనారాయణ, డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? నా కొడుక్కి ఎలా ఉంది డాక్టర్ అని వెనకాలనే అప్పుడే అక్కడికి జ్యోత్స్న కూడా వస్తుంది. ఇక డాక్టర్ ఏమో చూడండి సార్, ఇప్పటి వరకు పేషెంట్కి స్పృహ రాలేదు, ఆయన కదలిక కూడా అవ్వలేదు, దానివల్ల ఆయన కండిషన్ ఎలా ఉంటుందో మేము చెప్పలేకపోయాం. ఇప్పుడు ఆయనలో అయితే కొంచెం చలనం వచ్చింది, అంటే ఆయన త్వరలో స్పృహలోకి కూడా వస్తారు, ఇక ఆయన ప్రాణానికైతే ఎటువంటి ప్రమాదం లేదు అని వెనకాలే సుమిత్ర, శివనారాయణ ఆనందపడిపోతారు. ఇక జ్యోత్స్న కూడా డాక్టర్ మీరు చెప్తున్నంత నిజమేనా? నిజమమ్మా, పేషెంట్ కదిలారు అంటే ఆయన ట్రీట్మెంట్కి కూడా ఆయన బాడీ సహకరిస్తుందన్నమాట. సో ప్రాణభయం ఏమీ లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏదో మిరాకిల్ జరిగింది, ఆయనైతే ప్రాణాలకి భయమేమీ లేదు అంటూ డాక్టర్ వెళ్ళిపోతారు. ఇక శివనారాయణ, అమ్మ సుమిత్ర, నువ్వన్నమాట నిజమైందమ్మా, అందుకే మన దశరథ మనకి దక్కాడమ్మా. అవునండి, సుమిత్ర మాటలు నిజమయ్యాయి. సుమిత్ర, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి కొంచెం ఏదైనా తినిరా, వెళ్ళి సుమిత్ర అని వెనకాలనే అక్కడే ఉన్న జ్యోత్స్న, డాడీ ఇంకా స్పృహలోకైతే రాలేదు, డాడీ కదలికలు వచ్చాయంటే డాడీ స్పృహలోకి కూడా వస్తారు, డాడీ స్పృహలోకి వచ్చేలోపు అక్కడ దీపకి శిక్ష పడాలి అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, జ్యోత్స్న మాట్లాడవేంటి? స్టేషన్కి ఎస్ఐ రమ్మన్నాడు, వెళ్ళవా? వెళ్ళాను తాత, అలాగే లాయర్ని కూడా కలిశాను. ఏమైంది? నీ మొహం అంతా అలా ఉంది, ఏమైందంటావేంటి తాత? దీప అక్కడ కూడా నన్ను చంపడానికి ట్రై చేసింది. దీప ఇంత చేసినా తనకి ఏమాత్రం కూడా సిగ్గు లేదు, భయం లేదు. ఏంటి నువ్వు అంటుంది? అవును గ్రాని, బావ కూడా అక్కడే ఉన్నాడు. దీపని విడిపించడానికి బావ కూడా లాయర్తో మాట్లాడి దీప కోసం బావ చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. వాడెన్ని ప్రయత్నాలు చేసినా ఆ దీప మాత్రం ఎప్పటికీ బయటే పడదు. అవును, దీపకి జీవిత ఖైదు శిక్ష పడేలాగా ఈ శివనారాయణ చేస్తాడు. తాత, నేను కూడా అదే మాట లాయర్ అంకుల్తో చెప్పాను, నేను కూడా మాట్లాడతాను, రేపు ఖచ్చితంగా కోర్టులో ఆ దీపకి శిక్ష పడుతుంది అని చెప్పి శివనారాయణ అంటాడు. జ్యోత్స్న కూడా నాకు అదే కావాలి అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక కార్తిక్ అయితే దీప కోసం ఫుడ్ తీసుకొస్తాడు. కార్తిక్ బాబు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? శౌర్య ఏం చేస్తుంది? శౌర్య భోంచేసిందిరే దీప, నీకోసమే భోజనం తెచ్చాను, తిని దీప అంటూ కార్తిక్ అయితే ఇక దీపకి తినిపిస్తాడు. కార్తిక్ బాబు, మీరు తిన్నారా? లేదు దీప, మీరు తినకుండా మరి నాకెలా పెడతారు అంటూ దీప, కార్తిక్ ఇద్దరు కూడా ఒకరికొకరు భోజనం తినిపించుకుంటారు. అప్పుడే అక్కడున్న ఎస్ఐ వాళ్ళిద్దరిని చూసి, సార్, మీతో ఒకటి మాట్లాడాలి. ఏంటి సార్? ఈమె మీ రెండో భార్య అని విన్నాను, మీ గొడవల మధ్యలో. అవును, మరి మీరు ఆమెకి చూపిస్తున్నారు, సొంత మీ మానమావని చంపిన తనని, అయినా మీరు ఇంకా ప్రేమిస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. చూడండి ఎస్ఐ గారు, దీప అంటే మీకేమీ తెలీదు, కానీ దీప ఎలాంటిదో ఏంటో నాకు తెలుసు, అందుకే తను తప్పు చేయదని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఆ ప్రేమే మా ఇద్దరిని ఇలా ఉంచింది అని వెనకాలనే ఎస్ఐ కూడా షాక్ అయిపోతాడు. రేపు ఉదయమే మీ భార్య దీప తప్పు చేసిందో లేదో ప్రూవ్ అవుతుంది, అప్పటి వరకు మీరు తన వైపు జడ్జిమెంట్ ఇవ్వడం మానేయండి అంటూ ఎస్ఐ అక్కడి నుంచి, లావణ్య స్టేషన్ చూసుకోండి, వెళ్తున్నాను అంటూ ఎస్ఐ వెళ్ళిపోతాడు. ఇక దీప, కార్తిక్ బాబు, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు, ఆ గన్ నేను పేల్చలేదు కార్తిక్ బాబు. దీప, నువ్వు కంగారు పడద్దు, ఏదో ఒక రకంగా ఈ ప్రమాదం నుంచి నిన్ను బయటపడేలాగా లాయర్ చేస్తారని నాకు చెప్పారు. మావయ్యకి కూడా స్పృహ వచ్చిందని విన్నాను, ఇక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవునా కార్తిక్ బాబు, దశరథ గారికి స్పృహ వచ్చిందా? వచ్చిందని చెప్పారు,
ఇక నీకేం ప్రమాదం లేదు దీపా, నా ప్రాణాలు అడ్డు పెట్టానని నిన్ను కాపాడుకుంటాను అని కార్తీక్ అయితే మాట ఇస్తాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక కార్తీక్ అయితే శౌర్యని స్కూల్కి పంపించేసి, మమ్మీ నేను కోర్టుకి వెళ్తున్నాను. ఒరే కార్తీక్, దీప నిర్దోషిగా నిరూపణ అవుతుంది కదా, అవ్వాలనే కోరుకుంటున్నాను మమ్మీ. అక్కడికి వెళ్ళే వరకు నేనేమీ చెప్పలేను, ఎందుకంటే దీప తప్పు చేయలేదని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా మన దగ్గర లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే బయలుదేరుతాడు. ఇక స్వప్న అయితే, కాశీ ఇంకా నువ్వు రెడీ అవ్వలేదేంటి? కోర్టుకి వెళ్ళాలని చెప్పాను కదా. అది కాదు తిల్లు, నాన్నని చూసుకోవడానికి ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను కోర్టుకి వెళ్తాను బావతో పాటు. అది కాదు కాశీ, తిల్లు నేను చెప్పేది విను అని చెప్పి కాశీ అయితే ఇక కార్తీక్తో పాటు కోర్టుకి బయలుదేరుతాడు. ఇక కోర్టుకి రాగానే అక్కడే ఉన్న దీపని చూసి ఇక జ్యోత్స్న అలాగే పారిజాతం, వసే పాపిష్టిదాన, దేవుళ్ళంటి మా దశరథికి ఈ పరిస్థితి తీసుకొచ్చో, నీకు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని అనగానే ఇక జ్యోత్స్న, గ్రాని దీపకి జీవిత ఖైదు శిక్ష గ్యారంటీ అని అనగానే అప్పుడే కార్తీక్ అక్కడికి వచ్చి, అది ఎప్పటికీ జరగదులే జ్యోత్స్న అని అంటాడు. ఇక పారిజాతం, ఒరే పాపిష్టోడా, ఇంత జరిగినా నీకు మాత్రం బుద్ధి రాలేదు, ఇంకా నీ పెళ్ళం వైపే నుంచొని నీ పెళ్ళాన్నే సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు మారవరా అని అంటుంది. ఇక కోర్టు టైం అయితే స్టార్ట్ అవుతుంది. కోర్టు టైం స్టార్ట్ అయ్యాక ఇక భగవాన్ దాస్ అయితే ఇక దీప ఒక పక్కా ప్లాన్తోనే శివనారాయణ గారి ఇంట్లో అడుగుపెట్టిందని, ఆ భాగంగానే దీప కార్తీక్ని పెళ్లి చేసుకుందని, ఆస్తి కోసం దశరథని అలాగే తన వారసురాలైన జ్యోత్స్నని చంపాలనుకుందని, ఇదంతా జరగకపోయేసరికి ఏకంగా గన్తో అతని ప్రాణాలే తీసిందని అన్నింటికీ సాక్ష్యాల్ని చూపిస్తాడు. అలాగే దీప పేల్చిన గన్లోని బుల్లెట్టే దశరథ గారి గుండెల్లోకి కూడా వెళ్ళింది. దశరథ గారిని షూట్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న అందరూ చూశారు, ఇంకా తన భర్త కార్తీక్ కూడా చూశాడు. కాబట్టి దీప ముద్దాయిగా భావించి తనకి జీవిత ఖైదు శిక్ష వేసి నా క్లయింట్కి మీరే న్యాయం చేయాలి అని కోర్టు వారికి చెప్పుకుంటాడు. ఇక ఒక్కసారిగా క్లయింట్ లాయర్ మాటలతో ఇక జడ్జు వాదోపవాదాన్ని విన్నాక తప్పు దీప చేసిందని రుజువైంది, అలాగే తను హత్య చేసిందని కూడా తెలుస్తుంది కాబట్టి అని వెనకాలనే ఇక దీప, లేదు మిలట్, నేనెవరిని చంపలేదు, దశరథ్ గారిని నేను షూట్ చేయలేదు, నేను చెప్పేది నమ్మండి అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ చక్రవర్తి ఇక పైకి లేస్తాడు. మిలాట్, ఒక్కసారి నేను ఒక విషయం మీతో మాట్లాడాలి, చెప్పండి. నా క్లయింట్ దీప ఒక సాదాసీనమైన మహిళ, తను వంటలు చేస్తూ బ్రతికే మనిషి, అలాంటి తనకి గన్ చూడటం కూడా కొత్తే, అలాంటి తను ఒక గన్ తీసుకొని కరెక్ట్గా షూట్ చేసిందంటే ఎలా నమ్ముతాము? అందుకని ఈ కేసులో ఇంకేదో సాక్ష్యం ఉంది, అందువల్ల సాక్ష్యాలు దొరికే వరకు మాకు కొంచెం టైం ఇవ్వాలని కోర్టు వారిని సవ్యంగా కోరుకుంటున్నాను అని అనగానే ఇక అక్కడే ఉన్న భగవాన్ దాస్, మిలాట్, ఇలాంటి వాళ్ళకి టైం ఇస్తే కేసుని తారుమారు చేస్తారు, తప్పు చేసి తప్పించుకుంటారు, దయచేసి తనకి శిక్ష విధించాలని కోర్టు వారిని సవ్యంగా కోరుకుంటున్నాను అని అనగానే పారిజాతం చూస్తా చాలా సంతోషపడతారు. ఇక కార్తీక్ అయితే టెన్షన్ పడుతూ ఉంటే ఇక జడ్జు కోర్టు వాదోపవాదాలు విన్నాక కోర్టులో ఏదైనా సాక్ష్యాలు మాత్రమే నమ్ముతుంది, కానీ తను తప్పు చేసిందనడానికి సాక్ష్యం ఉంది తప్ప తప్పు చేయలేదనడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. కానీ ఒక దోషికి శిక్ష పడినా పర్వాలేదు, కానీ నిర్దోషికి శిక్ష పడకూడదన్నదే కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని రేపు 24 గంటలు కోర్టులో దీపకి టైం ఇస్తున్నాం, ఈలోపు సాక్ష్యాలు తెస్తే లేదంటే తన శిక్షని అనుభవించాల్సిందే, ద కోర్ట్ ఈజ్ ఓవర్ అంటూ కోర్టు క్లోజ్ అవుతుంది. ఇక కళ్యాణ్ అయితే, కార్తీక్, ఉన్నదాన్ని బట్టి నేను ఒక రోజైతే కోర్టుని టైం అడగలిగాను, కానీ దీప తప్పు చేయలేదని చెప్పడానికి మనకి ఏదో ఒక సాక్ష్యం కావాలి. మావయ్య చెప్తే, దశరథ గారే చెప్తే ఖచ్చితంగా దీపకి శిక్ష పడదు. అవును అని వెనకాలనే ఇక కాశీ, మావయ్య ఇంకా స్పృహలోకి రాలేదని విన్నాను, ఇక అలాంటప్పుడు మావయ్య ఎలా సాక్ష్యం చెప్తారు, ఇప్పుడు దీపని ఎలా తప్పించాలి అని కార్తీక్ బాధపడుతూ ఉంటే పక్కన జ్యోత్స్న అలాగే పారిజాతం, చూడరా మనవడా, ఇక ఎప్పటికీ నీ భార్య బయటకి రాదు, ఆ పాపిష్టిదాయి ఎప్పటికీ కూడా కోర్టు జైల్లోనే మగ్గిపోతుంది అని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దీప అయితే, కార్తీక్ బాబు నేను చెప్పేది ఒకటే, నేను మాత్రం ఈ తప్పు చేయలేదు కార్తీక్ బాబు, చేయలేదు అని దీప ఏడుస్తూ ఉంటే కానిస్టేబుల్ ఎస్ఐ దీపని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక కాశీ ఏమో, బావ బాధపడకు, దీపకకి ఏమీ జరగదు,
అలా అంటావేంటి కాశీ? చూస్తున్నావు కదా ఇక్కడ జరుగుతుందంతా. దీపని ఎక్కడ కోల్పోతారని నాకు భయంగా ఉంది అని కార్తీక్ అయితే బాధపడతాడు. ఇక హాస్పిటల్లో ఉన్న సుమిత్ర అలాగే శివనారాయణ దగ్గరికి జ్యోత్స్న పారిజాతం వచ్చి జరిగిందంతా చెప్తారు. ఇక సుమిత్ర ఆ దీపకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని అంటూ ఉంటే ఇక శివనారాయణ కూడా అవును, ఆ దీపక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడటానికి వీల్లేదు అని వెనకాలనే ఇక పారిజాతం జ్యోత్స్న కూడా సంతోషపడతారు. ఇక కాశీ అయితే ఇంటికి వస్తాడు. స్వప్న, కాశీ ఏమైంది అలా ఉన్నావు? ఏం చెప్పమంటో తిల్లు. దీపక్క వైపు చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. దీపక్క ఈ కేసు నుంచి బయటపడటం చాలా కష్టం. అదేంటి కాశీ అలా అంటున్నావు? అవును, అక్కడ అన్ని సాక్ష్యాలు వాళ్ళకి ఫేవర్గానే ఉన్నాయి. దీపక్క బయటపడటం అయితే కష్టమే అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన కాంచన అలాగే అనసూయ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక ఈ 24 గంటల్లో మనం ఏం చేయగలము అని చెప్పేసి ఇక కార్తీక్ అలాగే కళ్యాణ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే కళ్యాణ్ కార్తీక్కి కాల్ చేస్తాడు. ఇక కార్తీక్, చెప్పండి సార్, ఫోన్ చేశారు. కార్తీక్, నేను ఇప్పుడే ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ చూస్తున్నాను. దీప దశరథ గారిని షూట్ చేస్తుంటే ఆ బుల్లెట్ 5 మీటర్స్ లోతుకి వెళ్ళేది. కానీ ఇక్కడ ఆ బుల్లెట్ 2 మీటర్స్ లోతుగానే వెళ్ళినట్టు చూపిస్తుంది. అంటే ఆ ఒక గన్ను దూరం నుంచి పేల్చినప్పుడే బుల్లెట్ అలా వెళ్తుంది. దీప అంత దగ్గర నుంచి కాల్చినప్పుడు దశరథ గారికి ఆ బుల్లెట్ లోతుగా వెళ్ళాలి కదా, వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా దీప ఈ షూట్ చేయలేదని అర్థమవుతుంది. కానీ మనం ఈ సాక్ష్యాన్ని కోర్టులో చూపిస్తే మనకు ఫేవర్గా వస్తుందని మాత్రం చెప్పలేను. కానీ దశరథ గారిని దీప షూట్ చేయలేదు అంటే ఖచ్చితంగా అక్కడ తనని ఎవరో షూట్ చేస్తుంటారు. ఆ వ్యక్తిని మనం పట్టుకుంటే దీప ఇందులోంచి బయటపడే అవకాశం ఉంది. అవునా, మరి ఎలా తెలుస్తుంది? ఆ ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేదంటే ఆ ఇంట్లో సీసీ కెమెరాలను చూస్తే మనకి విషయం దొరుకుతుంది. సరే సార్, నేను ట్రై చేస్తాను అంటూ కార్తీక్ అయితే ఇక శివనారాయణ ఇంటి ఉన్న వాచ్మెన్కి కాల్ చేసి దొంగతనంగా తన ఇంటి సీసీ కెమెరాల ఫుటేజ్ వీడియోనైతే చూపించమని అడుగుతాడు. ఇక వాచ్మెన్ అయితే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్తాడు. ఇక చూసి, సారీ సార్, కెమెరాలో ఆ రోజు వర్క్ అవ్వట్లేదనుకుంటా, ఆ రోజు వీడియో రికార్డ్ అవ్వలేదు అని వెనకాలనే ఇక కార్తీక్, అదేంటి ఆ రోజు వీడియో రికార్డ్ అవ్వకపోవడం ఏంటి? చూసావా? చూశాను సార్, అన్ని డేస్ ఉన్నాయి, ఆ ఒక్కరోజు వీడియో మాత్రం లేదు అని వెనకాలనే ఇక జ్యోత్స్న అయితే, బావా నీకు ఒక్క ఆధారం కూడా మిగల్చను, దీప నిర్దోషి అని నిరూపించడానికి నీకు ఒక్క అవకాశం కూడా ఉంచను. అవును, ఆ సీసీటీవీ ఫుటేజ్ వీడియోని డిలీట్ చేసింది నేనే అని జ్యోత్స్న అయితే మనసులో అనుకుంటుంది. ఇంకా కార్తీక్ కాల్ కట్ చేసి, ఇదేంటి సీసీటీవీ ఫుటేజ్ వీడియో అన్ని రోజులుండి ఆ రోజుదే పోవటం ఏంటి? అంటే దీప మీద చేయాల్సిన కుట్రకి పక్కా ప్లాన్తోనే జరిగిందని అర్థమవుతుంది. ఈ కుట్ర కూడా జ్యోత్స్నే కావాలని చేసిందా? దీప చెప్పిన మాటలను బట్టి చూస్తూ ఉంటే జ్యోత్స్న దీప మీద కావాలని కుట్ర చేయడానికి ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది. అవును, దీప గౌతమ్ గురించి చెప్పడానికి అక్కడికి వెళ్ళింది. దీపని జ్యోత్స్న కావాలని రెచ్చగొట్టింది. తన చేతిలో ఉన్న గన్ కూడా దీపకి వెళ్ళేలాగా చేసింది. అంటే మావయ్యని షూట్ చేయించింది కూడా జ్యోత్స్నేనా? అందుకే ఇంట్లో ఉన్న వీడియోని డిలీట్ చేసిందా? షూట్ చేయలేదు అన్నప్పుడు ఆ గన్లోని బుల్లెట్ మావయ్యకి ఎలా దిగింది? అంటే ఆ గన్లోని బుల్లెట్ జ్యోత్స్నే ఎవరికైనా ఇచ్చిందా? అవును, ఇదంతా చూస్తుంటే జ్యోత్స్నే చేసినట్టు అనిపిస్తుంది అని కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇక ఒక పక్కన ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఇక పారిజాతం అలాగే జ్యోత్స్న సుమిత్ర దశరథ దగ్గరికి వస్తారు. డాడీ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ దీప. ఈరోజు దీపకి శిక్ష పడుతుంది మమ్మీ, నువ్వు నాతో పాటు కోర్టుకు రా అని సుమిత్రని అడుగుతుంది. ఇక శివనారాయణ కూడా, తాత ఆ దీపకి శిక్ష పట్టడం మీ కళ్ళతో మీరు చూడాలి, కోర్టుకు వెళ్దాం రండి తాత అని వెనకాలనే ఇక సుమిత్ర, లేదు జ్యోత్స్న, మీ నాన్నని వదిలి నేను అక్కడికి రాలేను, ఆ దీపకి శిక్ష పడాలి, శిక్ష పడ్డాక నేనే అక్కడికి వచ్చి ఆ దీపని చూస్తాను. అవునమ్మా, ఆ పాపాత్మురాలి మొహాన్ని నేను చూడలేను, మీరు కోర్టుకు వెళ్ళండి, మేమిక్కడే ఉంటాము. సరే తాత, మేం బయలుదేరుతాము అంటూ జ్యోత్స్న అలాగే పారిజాతం ఇక బయలుదేరతారు. ఇక ఇంతలోకి ఒక పక్కన అయితే స్వప్నతో, తిల్లు నేను కోర్టుకు వెళ్తున్నాను. ఏంటి కాసి కోర్టుకు వెళ్ళేది? అక్కడ దీప వదినకి కఠిన కారాగార శిక్ష వేస్తే అది చూడటానికా? తిల్లు అలా మాట్లాడుతున్నావేంటి? అవును మరి, అన్నయ్య కానీ
మీరు కానీ ఎవరు కూడా దీప వదిన ఏ తప్పు చేయలేదని చెప్పడానికి ఒక్క సాక్ష్యాన్నైనా సంపాదించారా? లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా వదినకి శిక్ష పడుతుంది. వదినకి శిక్ష పడితే అప్పుడు జీవితాంతం వదిన జైల్లోనే ఉంటుంది. ఇదంతా ఆ జ్యోత్స్న వల్లే జరిగింది. లేకపోతే దేవుళ్ళంటి దశరథ మావయ్యని దీప వదిన షూట్ చేయడం ఏంటి అని వెనకాలే ఇక కాశీ నువ్వు చెప్తుంది నిజమే తిల్లు అని అంటూ ఉంటే అక్కడే ఉన్న దాసు ఒక్కసారిగా స్పృహలోకి వస్తాడు. ఏంటి, దశరథ అన్నయ్యని దీప షూట్ చేసిందా? ఇప్పుడు దీపకి శిక్ష పడుతుందా? ఇదంతా అబద్ధం. దీప ఎప్పటికీ అలాంటి పని చేయదు. ఎందుకంటే దీప దశరథ అన్నయ్య సొంత కూతురు. అలాంటప్పుడు దీప ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి దాసు అయితే ఒక్కసారిగా కాశీ ఏమంటున్నా నువ్వు? దీప దశరథ అన్నయ్యని షూట్ చేయడం ఏంటి? నాన్న మీకు అంతా గుర్తొచ్చిందా? నాన్న మీకు తెలుస్తుందా? నేను అడిగేదానికి ముందు సమాధానం చెప్పరా? దీప దశరథ అన్నయ్యని షూట్ చేయడం ఏంటి? దీపకి శిక్ష పడడం ఏంట్రా? నాన్న మీకు గతం గుర్తులేనప్పుడు ఇక్కడ చాలా జరిగాయి. అవును నాన్న, దీపక్క దశరథ పెద్దనాన్ని షూట్ చేసిందని దీపక్కని అరెస్ట్ చేశారు. ఈరోజు దీపక్క చివరి వాయిదా. ఈరోజు నిజం నిరూపణ అవ్వకపోతే అక్కకి జీవిత ఖైదు శిక్ష పడుతుంది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా దాసు అలా జరగకూడదురా. దశరథ అన్నయ్యతో నేను నిజం చెప్పాలి. అప్పుడు నేను దశరథ అన్నయ్యతో నిజం చెప్తే ఖచ్చితంగా దీపకి శిక్ష పడదు. నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఏంటన్నా మీరంటుంది? నేను చెప్పింది చేరా. ముందు మనం దశరథ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి పదా అంటూ దాసు కాశీ ఇద్దరు కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే పారిజాతం ఇక హాస్పిటల్లోనే కూర్చుని ఉంటుంది. ఇక జ్యోత్స్న చెప్పింది గుర్తుంది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకూడదు. ఈరోజు అయిపోయిన తర్వాత నువ్వు ఫ్రీగా తిరగచ్చు. మేడం, మీరు చెప్పినట్టే నేను వింటున్నాను. అందుకే కదా నేను ఈ పాడుబడ్డ ఇంట్లో ఉంది. మీరు అనుకున్నదే అంత జరుగుతుంది. ఓకేనా మేడం అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక పారిజాతం, ఏ జ్యోత్స్న ఆగవే. ఏంటి గ్రాని, నిజం చెప్పు. దశరథని దీప షూట్ చేయడంలో నీ పాత్ర ఉందా లేదా? గ్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అక్కడ కోర్టు టైం అవుతుంది, వెళ్దాం పదా. నాకెందుకో నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది. మర్యాదగా నిజం చెప్తావా లేదా? గ్రాని, ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? దీప ఒక మనిషి ప్రాణాలు పోసేది తప్ప ప్రాణాలు తీసే రకం కాదు. అందుకే నాకు అనుమానంగా ఉంది. నిజం చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే కాశీ అలాగే దాసు హాస్పిటల్కి వస్తారు. ఇక రిసెప్షనిస్ట్తో కాశీ అయితే మాట్లాడుతూ ఉంటే అప్పుడే దాసు పైకి వస్తాడు. ఇక పారిజాతం అలాగే జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటే దాసు వాళ్ళిద్దరిని చూసి ముందుకు వెళ్ళబోతూ ఉంటే ఇక పారిజాతం, జ్యోత్స్న చెప్పవే, దశరథని షూట్ చేయించింది దీపేనా? మాట్లాడవేంటే? లేదు గ్రాని, నువ్వనుకుంటుందే నిజం. దీప డాడీని షూట్ చేయలేదు. దీపకి దీనికి ఏ సంబంధం లేదు అని వెనకాలనే దాసు షాక్ అయిపోతాడు. ఇక పారిజాతం, ఏంటి నువ్వంటుంది? అంటే దశరథని షూట్ చేసింది దీప కాదా? అయితే మరి ఇంకెవరు? చెప్పవే. సత్యపండు. ఏంటి నువ్వంటుంది? సత్యపండు అంటే ఆ రమ్య భర్త. వాడెందుకే దశరథని షూట్ చేస్తాడు? ఎందుకంటే వాడికి నేను డబ్బులిచ్చి షూట్ చేయమన్నాను కాబట్టి. అంటే దశరథని షూట్ చేయించింది నువ్వా? ఎందుకే పాపిష్టిదాన ఇంత పని చేశావు? దశరథకి ఏమైనా అయితే ఎంత ప్రమాదమో నీకు తెలుసా? తెలుసు గ్రాని. నా ప్రేమ కోసం ఎవరు చేస్తే ఏంటి, ఎవరు బ్రతికితే నాకేంటి? నా ప్రేమని గెలిపించుకోవడమే నాకు కావాల్సింది. ఏంటి నువ్వంటుంది? అవును గ్రాని, గౌతమ్ మంచివాడు కాదన్న విషయం నాకు ముందే తెలుసని, కావాలనే నేను ఎంగేజ్మెంట్కి ఒప్పుకొని దీపని ఇరికించానన్న విషయం దీపకి తెలిసిపోయింది. అది చెప్పడానికే దీప ఈ ఇంటికి వస్తుంది. అందుకే దీపని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవడం కోసమే నేనే దీపని రెచ్చగొట్టి నా చేతిలో ఉన్న గన్ దీప లాక్కొని డాడీని షూట్ చేసేలాగా చేశాను. కానీ షూట్ చేసింది మాత్రం దీప కాదు, సత్యపండు. వాడికి ముందే గన్లోని బుల్లెట్ని ఇచ్చి డాడీని షూట్ చేయమని చెప్పాను. అందుకే వాడు షూట్ చేశాడు. అందుకే డాడీ ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఒకవేళ దశరథ నిజంగా చచ్చిపోతే చచ్చిపోని, దీప చేతిలో డాడీ చచ్చిపోయాడని దీపకి ఉరిశిక్ష పడేది. నాకు కావాల్సింది జరిగేది. ఆ దీపని తప్పిస్తేనే కదా బావతో నా పెళ్ళయ్యేది. ఏంటి నువ్విన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నావే జ్యోత్స్న? అర్థం కావట్లేదే. ఈ విషయం మీ తాతకు కానీ మీ అమ్మకు కానీ తెలిస్తే నిన్ను ప్రాణాలతో ఉంచరు. గ్రాని,
డాడీ స్పృహలోకి వస్తే ఖచ్చితంగా దీప తనని షూట్ చేయలేదన్న విషయం బయటపడుతుంది. అప్పుడు దీపకి శిక్ష పడదు. అందుకే లాయర్తో రెచ్చగొట్టించి దీపకి ఈరోజే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేలా చేశాను. ఈరోజు దీపకి శిక్ష పడుతుంది. దీని నుంచి ఎవ్వరూ కూడా దీపని తప్పించలేరు. పదక్రాని అంటూ పారిజాతాన్ని తీసుకొని జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా దాసు అంటే దీపని ఈ కేసులో ఇరికించి దశరథన్నని షూట్ చేయించింది జ్యోత్స్న. ఈ విషయం వెంటనే అన్నయ్యతో చెప్పాలి అని అనుకుంటూ ఉంటే కాశీ, నాన్నా నువ్వేంటి ఇక్కడున్నావు? నీకోసం ఎన్ని చోట్ల వెతికాను తెలుసా? కాశీ, ముందు నేను దశరథన్నని కలవాలి, పదనన్నా అంటూ లోపలికి తీసుకెళ్తాడు. అప్పుడే అక్కడ శివనారాయణ సుమిత్ర ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ, దాసు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? వదిన, నేను అన్నయ్యతో మాట్లాడాలి. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరందరూ ఆ కోవకు చెందిన వాళ్ళని నాకు తెలుసు. ఒరే కాశీ, మీ నాన్న ఇప్పుడు మేమేం చెప్పి వినే పరిస్థితిలో లేడు. వాడిని ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళు. సార్, మీరెన్ని చెప్పినా నేను దశరథన్నయ్యని కలవాలి, దశరథన్నయ్యతో మాట్లాడాలి అంటూ దాసు వాళ్ళిద్దరిని వదిలేసుకొని మరీ లోపలికి వెళ్తాడు. ఇక శివనారాయణ, కాశీ అలాగే సుమిత్ర కూడా లోపలికి వస్తారు. ఇక దాసు అప్పుడే స్పృహలో లేకుండా ఉంటాడు. ఇక దాసు, దశరథన్నయ్య మీరు కళ్ళు తెరవాలి, మీరు స్పృహలోకి రావాలి. మీరు స్పృహలోకి వస్తేనే అక్కడ నీ కూతుర్ని మీరు కాపాడుకోగలుగుతారు. దశరథన్నయ్య నేను చెప్తుంది మీకు వినిపిస్తుందా అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్రకి శివనారాయణకి ఏమీ అర్థం కాదు. కానీ దాసు దశరథని అలా పిలుస్తూ ఉంటే ఒక్కసారిగా దశరథలో చలనం మొదలవుతుంది. ఇక దశరథ కళ్ళు తెరుస్తాడు. దశరథన్నయ్య మీరు కళ్ళు తెరిచారా? దశరథన్నయ్య, నేను మీతో ఒక విషయం చెప్పాలి. మీ అందరూ అనుకున్నట్టు జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు. జ్యోత్స్న చాలా పెద్ద దుర్మార్గురాలు. ఏంటి దాసు నువ్వు అంటుంది? అవునన్నయ్య, మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అంతా కూడా జ్యోత్స్నే. దీప ఏ తప్పు చేయలేదన్నయ్య. ఎందుకంటే దీప మీ కన్న కూతురు. మీ కూతుర్ని మీకు దూరం చేయడానికి జ్యోత్స్న ఆడుతున్న నాటకాలు ఇవన్నీ. అవును దశరథన్నయ్య అని వెనకాలే అందరూ కూడా షాక్ అవుతారు. జ్యోత్స్న నా కన్న కూతురు, దీప మీ కూతురు. అందుకని దీపని ఎలా అయినా అడ్డు తప్పించడానికి జ్యోత్స్న నన్ను చంపాలని చూసింది. ఇప్పుడు దీపని కూడా ఈ కేసులో ఇరికించి జీవితాంతం దీప జైల్లో ఉండేలా చేస్తుంది. దీపకి దీనికి ఏ సంబంధం లేదు దశరథన్నయ్య అని జరిగిందంతా చెప్తాడు. అది విని ఒక్కసారిగా శివనారాయణ, సుమిత్ర ఆక దశరథ షాక్ అవుతారు. ఇక దశరథ, నేను వెంటనే నా కూతుర్ని కాపాడాలి నాన్న. దీపకి అన్యాయం జరగకూడదు. సుమిత్ర నన్ను హాస్పిటల్కి దించి కోర్టుకు తీసుకెళ్ళండి అని అనగానే వీల్ చైర్ మీద ఇక దశరథనైతే కోర్టుకు తీసుకెళ్తుంటారు. ఇక కోర్టులో కేసు మొదలవుతుంది. ఇక భగవాన్ దాస్ అయితే దీపకి శిక్ష పడాలని, వాళ్ళ వైపు ఎటువంటి ఎవిడెన్స్ లేదని, తప్పు చేసే వాళ్ళకి ఎవిడెన్స్ ఎలా దొరుకుతుంది అని అంటూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే, ఎవిడెన్స్ లేదని ఎవరు చెప్పారు? నా క్లయింటు దశరథ గారిని షూట్ చేయలేదు, దానికి సాక్ష్యం నా దగ్గర ఉంది అంటూ సత్యపండు గన్తో షూట్ చేసిన వీడియోనైతే చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియోని చూసి జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. మిలాట్, చూశారు కదా, నా క్లయింట్ దీప ఏ తప్పు చేయలేదు. తనని గన్తో షూట్ చేసింది వీడు సత్యపండు. ఈ విషయం మీరెలా చెప్తారు? అయినా ఏదో వీడియోని చూపించి అతన్ని షూట్ చేశాడంటే ఎలా నమ్ముతామో అని వెనకాలనే అప్పుడే దశరథ్ అక్కడికి వస్తాడు. నేనే చెప్తే నమ్ముతారా అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న, పారిజాతం షాక్ అయిపోతారు. ఇక భగవాన్ దాస్ కూడా షాక్ అవుతాడు. ఇక కళ్యాణ్, మిలాట్, ఏ క్లయింట్ అయితే నా క్లయింట్ చంపాలనుకుందో తనే ఇక్కడికి వచ్చాడు. ఆయన నోటి ద్వారానే ఈ తప్పు తన క్లయింట్ చేసిందో లేదో తెలుసుకోండి అని వెనకాలనే దశరథ బోన్లో నిలబడతాడు. మిలాట్, నేను చెప్తుందంతా నిజం. దీప నన్ను గన్తో షూట్ చేయలేదు. అవును, నన్ను గన్తో షూట్ చేసింది ఈ వీడియోలో చూపించిన సత్యపండు. దీప గన్ పట్టుకొని నన్ను అడుగుతూ ఉంటే వెనక నుంచి కిటికీలో ఉన్న సత్యపండు నన్ను గన్తో షూట్ చేశాడు. అది నేను చూశాను. ఆ విషయం నేను చెప్పేలోపే నేను స్పృహ కోల్పోయాను అని దశరథ నిజం చెప్తాడు. ఇక సత్యపండుని ఎక్కడున్నా పట్టుకొని విడిచిపించమని, అలాగే దీప నిర్దోషిగా నిరూపణ అయ్యి దీపని ఇక విడుదల చేయమని కోర్టులో చెప్తాడు. ఇక ఒక్కసారిగా దీప, దశరథ్ గారు మీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా దీప అని అంటాడు. ఇక శివనారాయణ అలాగే సుమిత్ర కూడా, చెయ్యని తప్పుకి నిన్ను ఎన్నో మాట్లాడినాం, మమ్మల్ని క్షమించమ్మా అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న, తాత డాడీ అలా చెప్తే మీరెలా నమ్ముతున్నారు? దీప డాడీని చంపడానికే వచ్చింది అని వెనకాలనే శివనారాయణ ఒక్కసారిగా జ్యోత్స్న చంప పగలగొడతాడు. అందరూ కూడా షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర